మనం కంట్రోల్ చేసుకొని లేదా దేవునికి ఒక బలమైనటువంటి బిడగా మన జీవితాన్ని గడపాలంటే అనేకమైన విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. కొన్ని మాటలు నేను చదివి వాటి గురించి చెప్తాను. మొదటగా మనం ఎట్లాగా దేవుని ప్రజెన్స్ని క్యారీ చేయగలుగుతాం. హల్లెలూయా. దేవుని సన్నిధిని మనక ఆ హృదయాల్లో సమాధానాన్ని, మనక ఆత్మలో సమాధానాన్ని, దేవుని శక్తిని ఎట్లా క్యారీ చేయగలుగుతాము అనే దాని గురించి కొన్ని మాటలు నేను మీ మధ్యలో పంచుకుంటాను. మొదటగా యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అందరికి తెలిసిన వాక్యాలే, అందరికి తెలిసిన మాటలే. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుతారా? అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. మరొకసారి, శక్తి గలవాడగును. అందరు చెప్పండి, శక్తి గలవాడగును. మరొకసారి, శక్తి గలవాడగును. దేవుని యొక్క సన్నిధిలో ఒక శక్తి. మొట్టమొదటిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఎవడైనను మాట యందు తప్పని వాడైన ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును, శరీరం చేత బాధపరచబడుతూ ఉంటారు, అలవాట్ల చేత బాధపరచబడుతూ ఉంటారు, లేకపోతే ఏదో శోధనలు వస్తున్నాయని బాధపరచబడుతూ విశ్వాసం నుంచి తగ్గిపోతూ ఉంటారు, కోల్పోతూ ఉంటారు, దేవుని కృప నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకనంటే వారి శరీరము వారిని దేవునిలో నిలకడగా స్థిరముగా ఉండనివ్వదు. అవునా కాదా? చెప్పండి, నా వైపు చూడండి. అవునా కాదా? శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు మనము చేసే విశ్వాస సంబంధమైన, భక్తి సంబంధమైన దేనికి కూడా మనల్ని వెళ్ళనివ్వవు, దూరం చేస్తూ ఉంటాయి. అయితే దేవుడు ఒక శక్తిని మన లైఫ్లోనికి పంపించాలనుకుంటున్నాడు. అయితే మనము వాటి నుంచి బయటికి వచ్చి ఒక అథారిటీతో మనం ఉండాలంటే ఆ శక్తిని మనం దేని నుంచి పొందుకుంటామంట? మాట ద్వారా మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఈ రోజుల్లో తమ మాటను బట్టి అనేక మంది దిగజారిపోయేవారు ఉన్నారు. ఈ రోజుల్లో తమ మాటను బట్టి 10 మందిలో అగౌరవపరచబడేవారు ఉన్నారు. తమ మాటలను బట్టి విశ్వాసంలో తగ్గిపోయేవారు ఉన్నారు. తమ మాటలను బట్టి వచ్చే ఆశీర్వాదాన్ని కూడా కోల్పోయేవారు ఉన్నారు. మాటను మనిషి సీరియస్గా తీసుకొని ఏ మనిషి అయినా వారి యొక్క జీవితంలో అనేకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. హల్లెలూయా. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడమే కాదు, దేవుల్లో నుంచి తప్పిపోతాడు, తొలగిపోతాడు. మనిషి ఆ మాటలో ఉన్నటువంటి శక్తి గమనించాలని దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. హల్లెలూయా. సర్వ శరీరమును మనం కంట్రోల్ చేయాలంటే మన మాట ద్వారా మనం కంట్రోల్ చేసే పవర్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. దేవుడు సమస్తాన్ని, సూర్యుడు కలుగును గాకంటే సూర్యుడు కలిగాడు, జంతువులు వచ్చును గాకంటే జంతువులు వచ్చేసినాయి, చంద్రుడా రా అంటే చంద్రుడు వచ్చేసాడు, నక్షత్రాలన్నీ కలుగును గాకంటే నక్షత్రాలు కలిగేసినాయి. దేవుని నోట నుంచి వచ్చే మాట అత్యంత శక్తి గలది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క బిడలుగా మనకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం, భాగ్యము, ధన్యత, అథారిటీ ఏందో తెలుసా? దేవుని మాట మన నోట ఉంచే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు చెప్పే మాట,
దేవుని వాక్యం ఎవరి నోటైతే ఉంటుందో వారికి దేవుడు తన మాటలోని శక్తిని దేవుడు దయచేశాడు. హల్లెలూయా. ఆల్రెడీ ఆయన వాక్యాన్ని రిలీజ్ చేసినప్పుడే ఆయన వాక్యంలో ఉన్నటువంటి శక్తి, వాక్యమును పలికే ప్రతి మనిషి నోట దేవుని శక్తి ఆయన పెట్టాడు. హల్లెలూయా. అయితే మాట యందు తప్పనివాడు ఆ మాట మీద, ఆ వర్డ్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడు ఏం చేస్తాడో తెలుసా? ఏమవుతాడో తెలుసా? ఆ యొక్క శక్తిని అనుభవిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో శక్తి ఉంది. అంతేకాదు, నీవు మాట్లాడే మాటలో దేవుని వాక్యం నీ నోటితో పలికితే నీ మాటలో ఏముంది? శక్తి ఉంది. దేవుడు మనిషిని కంట్రోల్ చేయడానికి దేవుడు మనిషికి ఏమిచ్చాడు తెలుసా? నోటి మాటనిచ్చాడు. హల్లెలూయా. మాటను సాధారణంగా ఏ మనిషి కూడా తీసుకోకూడదు. అది ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, అడుక్కు తినేవాడైనా సరే, తన నోట మాట దేవుడు ఇచ్చాడంటే ఆ మాట అన్నిటినీ కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. ఆ మాట శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు, నువ్వు దేవుని వాక్కు చేత ఎంత నింపబడితే అంతగా నీ మాట ఈ ప్రపంచాన్ని కూడా కంట్రోల్ చేసేటటువంటి శక్తి చేత నువ్వు నింపబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న నిప్పురవ్వ అడివంతటిని తగలబెడుతుందంట. దేవుని అధ్యాయం అంతా చదువుకోండి. మాట గురించి చాలా మంచి మాటలు, వాక్యము భాగము మీకు కనబడుతుంది. అట్లాగే ఆ నోటి మాట కూడా వారి జీవితాలని డెస్ట్రాయ్ చేసేస్తుందంట, పాడు చేసేస్తుందంట. ఈ రోజున నేను ఒకటే చెప్పాలనుకున్నా, మన నోట దేవుడు తన శక్తిని పెట్టాడు. హల్లెలూయా. మనం ఎక్కడెక్కడో పోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడెక్కడో ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడెక్కడో పోయి మనం బ్లెస్సింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మన నోట తన మాటను పెట్టాడు. మనము ఎట్లా కంట్రోల్ చేయబడతామో తెలుసా? మన నోటి మాటను బట్టి కంట్రోల్ చేయబడతాం. గుర్రానికి కళ్ళెం వేసి ఎటు పోవాలో ఆ కళ్ళెన్ని తిప్పితే అది అటువైపు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, పరిగెత్తి వెళ్ళిపోతుంది. లేకపోతే కళ్ళెం లేకపోతే మన చేతికి దొరకదు. దేవుడు మన లైఫ్ని డిజైన్ చేసుకోవడానికి, దేవుడు ఒక శక్తిమంతులుగా మనము ప్రయాణం చేయడానికి, నడవడానికి, దేవునిలో స్థిరముగా ఉండడానికి మన నోట దేవుని యొక్క మాటను పెట్టాడు. నేను అనాయింటింగ్తో ఉండాలన్నా, నేను ఒక పవర్ఫుల్ వ్యక్తిగా ఉండాలన్నా, నేను ఒక బలమైనటువంటి క్రైస్తవునిగా ఉండాలన్నా అని అంటే నీవు దేవుని మాటను, నీ నోట ఉంచే ప్రతి మాటను నువ్వు జాగ్రత్తగా వాడుకోవాలి. హల్లెలూయా. ఒక వెపన్ ఉంటుంది అనుకోండి, ఆ వెపన్ ఏడబెడితే ఆడ కత్తి ఉంటుంది అనుకోండి, షార్ప్ కత్తి, జేబులు పెట్టుకుంటే గుచ్చిపోతుంది. అది ఈడ పెట్టుకుంటే మెడ గుచ్చుకుపోతుంది. వెపన్ మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడితే దాని యొక్క ప్రయోజనాలు అనేకములుగా మనం పొందుకోగలుగుతాం. దేవుడు ప్రతి ఒక్కరికి మాటని ఒక వెపన్గా ఇచ్చాడు. హల్లెలూయా. వెపన్గా ఇచ్చాడు. దేవుని ప్రజెన్స్తోనే నింపబడి ఉండాలన్నా ఎల్లప్పుడూ, అంటే నీ నోటి మాటను నువ్వు జాగ్రత్తగా వాడుకోవాలి. హల్లెలూయా. మాటను బట్టి దేవుని సన్నిధిని మనం అనుభవించగలం. మన మాట భక్తి చేత నింపబడినట్లుగా, అనాయింటింగ్తో నింపబడినట్లుగా దేవుడు చేయాలంటే మన మాట జాగ్రత్తగా మనము వాడుకోవాలి. హల్లెలూయా. మాట విషయాల్లో చాలామంది చాలా ప్రొఫెషనల్గా మంచిగా మాట్లాడగలుగుతారు. చాలా టాలెంట్స్ దేవుడు వారికి ఇచ్చి ఉంటాడు. కానీ తమ యొక్క మాటల ద్వారా వారి యొక్క ఆత్మీయతను దెబ్బతీసుకుంటారు. వ్యతిరేకమైన మాటలు మాట్లాడడము, లేకపోతే ఎవరినైనా విమర్శించడము. జాగ్రత్తగా గమనించండి. విమర్శించేటటువంటి మాటలు ఎవరైతే మాట్లాడతారో ఆ మాటలు వారి లైఫ్ని తినేస్తూ ఉంటాయి. అంతేకాదు
దేవుళ్ళ ఎదగకుండా చేస్తాయి. ఇది నిజం. విమర్శించే మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడొద్దు. విమర్శించే మాటలు మన యొక్క భక్తిని దిగజార్చిపోతాయి. 10 గంటలు ప్రార్థన చేసి 1 గంట నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడితే నీ భక్తి డౌన్ అయిపోతుంది. నేను ప్రాక్టికల్ విషయాలు రాసుకున్నాను. ఒక విమర్శించేటటువంటి ఒక మాట మన భక్తిని కిందికి తీసేస్తుంది. ఎవరికి తెలియకపోయినా సరే మనకు తెలుస్తుంది. అది ఎవరికి అర్థం కాకపోయినా సరే మనకు అర్థమవుతుంది. అది దేవుడు మన నోట చాలా పవర్ఫుల్ వెపన్ ఉంచాడండి. మనము ఆ వెపన్ని ఇతరులకు నష్టం కలిగించకపోవచ్చు అని నువ్వు అనుకోవచ్చు. ఇతరులకు నష్టం కలిగించేది తర్వాత విషయం. మన మాట, మన నాలుక, మన జీవితానికి ఉపయోగకరముగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. మన మాటను బట్టి మన లైఫ్ కట్టబడుతుంది, మన లైఫ్ బలపరచబడుతుంది, దేవుని సన్నిధి చేత నింపబడుతుంది. మనం మాట్లాడే మాటను బట్టి మన జీవితము దిగజారిపోవచ్చు, మన జీవితం ఎదగొచ్చు. అటువంటి భాగ్యాన్ని దేవుడు ఈ మాటలో పెట్టాడు. మాట యందు తప్పని వాడు ఆ మాట యొక్క శక్తిని వాడు చూడగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నోట నుంచి వచ్చే మాట ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, దేవుని వాక్యంతో నింపబడిన వ్యక్తి మాట్లాడే మాట కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుంది. దేవుని వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే అని ఎంతో ఇచ్చాడని అర్థం. హల్లెలూయా. అనాయింటింగ్ని, మన భక్తిని మనము స్థిరంగా కాపాడుకోవాలంటే మన మాటలు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా పాజిటివ్ మాటలే మనం మాట్లాడుతుండాలి, ఎంకరేజింగ్ మాటలే మాట్లాడుతుండాలి. అందరి గురించి దిగజారిన మాటలు మాట్లాడతామనుకోండి, వాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు, తర్వాత విషయం. వినకుండానే మాట్లాడతాం, జాగ్రత్తగా చూసుకొని మాట్లాడతాం. కానీ మన యొక్క భక్తి జీవితం, మన యొక్క అభిషేకం, దేవుని ఆత్మ నడిపింపు తగ్గిపోతుంది. ఒక 2 రోజులు మాటలు జాగ్రత్తగా మీరు అందరి గురించి మంచిగా చెప్పి చూడండి, అందరినీ ప్రేమతో పలకరించి చూడండి, అందరి గురించి పాజిటివ్గా మాట్లాడి చూడండి, దేవుని గురించి విశ్వాసపు మాటలు మాట్లాడి చూడండి. మీ లైఫ్లో చేంజ్ మీరు చూడకపోతే నన్ను అడగండి, నేను బాండ్ పేపర్ రాసిస్తాను. మనిషి యొక్క ఆ పరిశుద్ధాత్మ నడిపింపు, అభిషేకము తను మాట్లాడే మాట మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆత్మచేత నడిపించబడాలన్నా, నేను ఆత్మచేత నింపబడి ఉండాలన్నా, నేను దేవుని కొరకు రగులుతూ ఉండాలన్నా, దేవుని కొరకు రోషముగా ఉండాలన్నా, నీ మాట నీ వెపన్గా నువ్వు వాడుకోవాలి. హల్లెలూయా. విమర్శించే మాట చాలా ఎఫెక్ట్ ఇస్తుంది మన ఆత్మీయ లైఫ్కి. మన దగ్గర ఒక వ్యక్తి లేకున్నా సరే మనం పాజిటివ్గా ఆ వ్యక్తికి దేవుని కృప ఉంది, ఆ వ్యక్తి దీవించబడ్డాడు. లేకపోతే కొన్ని మంచి మాటలు ఆ వ్యక్తి గురించి మాట్లాడండి, నీ హృదయంలో దేవుని యొక్క ప్రజెన్స్ను ఫీల్ అవుతావు, అనాయింటింగ్ని ఫీల్ అవుతావు. ఒక వ్యక్తిని ఆశీర్వచనంతో మాట్లాడి చూడండి, నీ లైఫ్లో నువ్వు దేవుని అభిషేకాన్ని నువ్వు ఫీల్ అవ్వకపోతే నాకు అడుగు. దేవుని యొక్క ఆత్మ నడిపింపును మనం ఫీల్ కావాలంటే, మనం కలిగి ఉండాలంటే మన నోటి మాట ఒక ఆశీర్వాదముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మన బలహీనతల వైపు తీసుకెళ్లకుండా దేవుని వాక్యం వైపు మన మాటలు తీసుకెళ్ళాలి. తక్కువ స్థితిలో మనం మాట్లాడితే మన అనాయింటింగ్, మన పరిశుద్ధాత్మ నడిపింపును కోల్పోతాం, మన భక్తిని కోల్పోతాం. మాట మన లైఫ్ని లీడ్ చేస్తుందని మీరు నమ్మాలి ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా.
మన లైఫ్లో దేవుని బట్టి కూడా చాలా ప్రతికూలమైన మాటలు మాట్లాడుతుంటాం. ఏం చేస్తానులే, ఏం జరుగుతుందిలే, దేవుడు చేస్తాడో చెయ్యడో, లేకపోతే ఇది జరుగుతుందో జరగదో, అనేకమైనటువంటి ఈ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నాను, ఇది జరుగుతుందో జరగదు, దేవుడు నన్ను దీవిస్తాడో దీవించాడో. ఇలాంటి మాటలు మన యొక్క ఆత్మీయతను దెబ్బతీస్తాయని మీరు గుర్తుపట్టాలి ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి జీవితంలో మన మాట మనకి దేవుడు ఇచ్చినటువంటి ఒక వెపన్గా మనం యూజ్ చేయగలిగితే మన లైఫ్ స్థిరపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయాల్లో పాజిటివ్గా మాట్లాడడం ఈరోజు నుంచి మనం ప్రారంభించుదుముగాక. అన్ని విషయాల్లో దేవుని అభిషేకాన్ని చూచేటటువంటి మాటలు మాట్లాడడం మనం ఈ రోజు నుంచి ప్రారంభించుదుముగాక. చాలామంది జీవితాల్లో అన్ని టాలెంట్స్ వారు ఉండి కూడా మాట ద్వారా వాళ్ళ లైఫ్ని చాలా కోల్పోతారు. మీరు చాలామంది చూడండి, తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. ఒక పాస్టర్ ఉన్నారు, మా ఏమంటారు పాస్టర్స్ గ్రూప్లో ఒక పాస్టర్ ఉన్నాడు. చాలా మంచి టాలెంట్స్ దేవుడు ఇచ్చాడు. ఏదైనా కానీ ఈ ప్రోగ్రాం నడిపించగలుగుతాడు, ఎవరితోనైనా మాట్లాడగలుగుతాడు, మంచి ప్రార్థన చేయగలుగుతాడు, అన్నీ చేస్తాడు. కానీ తన మాట ద్వారా తనకున్న వాల్యూ, తన అనాయింటింగ్ తను ఏం చేస్తాడంటే కోల్పోతాడు. తిట్టించుకునేటట్లు చేస్తాడు. అందరిని విమర్శిస్తూ ఉంటాడు. బ్రదర్ ఆయన మంచిడు కాదు బ్రదర్, బ్రదర్ ఈ సిస్టర్ మంచిది కాదు సిస్టర్ బ్రదర్, బ్రదర్ ఇది ఇట్లా బ్రదర్, వాడు ఇట్లా బ్రదర్, వీడు ఇట్లా బ్రదర్. తన అనాయింటింగ్ని కోల్పోతూ ఉంటాడు. ఎవరు చూసినా కానీ ఆ వ్యక్తిని ఒక 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 విలువలేని వ్యక్తిగానే చూస్తారు. ఎందుకో తెలుసా? తన మాట తను లీడ్ చేస్తూ ఉంది. టాలెంట్స్ ఇచ్చాడు దేవుడు, అభిషేకాన్ని ఇచ్చాడు దేవుడు, ఆత్మ నడిపింపునిచ్చాడు దేవుడు. కానీ మన నోటి మాట ద్వారా మన భక్తిని, దేవుడు ఇచ్చినటువంటి దేవుని ప్రణాళికను మనము కోల్పోవడానికి అవకాశం ఉంది. కోల్పోతూ ఉన్నాం. ఈ రోజున మనము మన మాట మీద ఫోకస్ చేసేవారిగా మన ముందుగాక. ఈ రోజున మన మాట ద్వారా దేవుని అభిషేకాన్ని మనం నిశ్చయముగా చూచుదుముగాక. ఈ రోజు నుంచి ఎంత బలమైన సేవకుడైనా సరే కానీ మాట ద్వారా పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక మాట చెప్పనా, మీరు నెగిటివ్గా మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపల ఉండలేడు. నేను నెగిటివ్ మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల ఉండలేడు. 10 గంటలు కాదు 24 గంటలు ప్రార్థన చేసినా ఉండలేడు ఆయన. పరిశుద్ధాత్మకు నివాస యోగ్యమైనటువంటి ఒక అర్హత ఏందో తెలుసా? మన నోటి మాట. మన నోటి మాటను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటాడు, వెళ్ళిపోతాడు. మనము ఆత్మను అనుభవించలేం. ఊరికే చిరాకుగా మనం మాట్లాడుతుంటే ఆ హోలీ స్పిరిట్ ప్రజెన్స్ని మనం అనుభవించలేము. అనాయింటింగ్ దూరంగా వెళ్ళిపోతుంది. సమాధానకరమైనటువంటి ఒక హృదయం చేత మనం మాట్లాడితే దేవుని ప్రజెన్స్ని ఫీల్ అయ్యేటట్లుగా మనం, ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు నేను చెప్తా ఉన్నాను. నేను అనుభవించే విషయాలే మీకు చెప్తా ఉన్నాను. మన మనస్సుని దేవుని సన్నిధి కొరకు, పరిశుద్ధాత్మ కొరకు సిద్ధపరచుకోవాలంటే మన మాట ఒక ఆయుధముగా దేవుడిచ్చాడు. మాటను కంట్రోల్ చేసేవాడు తన శరీరాన్ని, తన జీవితాన్ని, దేవుని యొక్క ప్రణాళికని కూడా కంట్రోల్ చేయగలుగుతాడు. తన మాటని కంట్రోల్ చేసుకునేవాడు ఇతరుల లైఫ్ని కూడా కంట్రోల్ చేయగలుగుతాడు దేవుని బట్టి. ఇతరులకు కూడా బ్లెస్సింగ్గా ఉంటాడు దేవుని బట్టి. ఈ రోజున మనం ఒక తీర్మానంలోకి రావాలి. నీ మాట దేవుడు నీకు ఇచ్చిన ఆయుధమై ఉంటుంది. హల్లెలూయా. నీ మాట దేవుడు నీ చేతిలో పెట్టిన అనాయింటింగ్, అభిషేకముగా ఉంటుంది. ఈరోజు నన్ను నమ్మండి, నన్ను కాదు దేవుని నమ్మండి, దేవుని మాటను నమ్మండి. మీ మాటను ఈ రోజు నుంచి మీరు చెకప్ చేసుకొని
ఈ రోజు నుంచి ఒక ఫ్రెష్ అనాయింటింగ్తో మీరు నింపబడే అవకాశాన్ని మీరు పొందుకోండి. చెకప్ చేసుకోండి. తప్పులు అందరు చేస్తారు, నేను కూడా చేస్తాను, మీరు కూడా చేస్తారు, అందరు చేస్తారు. కానీ దాన్ని గుర్తుపట్టి గ్రహించుకొని ఎవరైతే సరి చేసుకుంటారో వారు దేవుని అభిషేకాన్ని, దేవుని కృపను, దేవుని మహిమను వారు చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. నిస్సత్వ కలిగిన మాటలు, స్వార్థంతో కూడిన మాటలు మన యొక్క లైఫ్ని దెబ్బతీస్తాయి. ఒక మాట చెప్పనా, మనిషి చదువును బట్టి బాగుపడ్డు, తనకున్న పర్సనాలిటీస్ని బట్టి బాగుపడ్డు, తన ఇన్సైడ్ తనకున్నటువంటి ఆ యొక్క బిహేవియర్ని బట్టి మనిషి బాగుపడతాడు. ఇన్సైడ్ దేవుడు తనకిచ్చినటువంటి మనస్తత్వాన్ని సరిగా యూజ్ చేసుకుంటే మనిషిని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాలనుకున్నాడు అక్కడికి మనిషి వెళ్ళగలుగుతాడు. హల్లెలూయా. అన్న దేవుడు నాకు అన్నీ ఇచ్చాడన్న నేను ఎదగలేకపోతున్నాను ఎందుకో. అన్న దేవుడు నేను పాట పాడితే దేవుని ప్రజెన్స్ ఉంటుందన్న, నేను మాట్లాడితే అందరూ మారిపోతారన్న, కానీ ఎందుకో నేను ఎదగట్లేదు. నీ మాట సరిగా యూజ్ చేసుకోవట్లేదు. నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, నీకు దేవుడు ఆ మంచి పరిస్థితిని దేవుడు ఇచ్చాడు, కానీ మనం యూజ్ చేసుకోవట్లేదు. ఎవరి కోసం? ఎవరినో బాగు చేయడానికి కాదు, మన లైఫ్ని దేవునిలో మనం కట్టుకోవడానికి. హల్లెలూయా. మాట పైన ఎవడు దృష్టి పెట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు, వాళ్ళ లైఫ్ను వాళ్ళే బిల్డ్ చేసుకుంటారు. అవకాశం మన చేతిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను లోక సంబంధమైన లైఫ్ స్టైల్ గురించి చెప్తా ఉన్నాను, పర సంబంధమైన పరిశుద్ధాత్మ అభిషేకం గురించి కూడా చెప్తా ఉన్నాను. మాట, వారి నోటి నుంచి ఉంచబడినటువంటి నాలుక ఒక వెపన్గా ఈ రోజున ప్రతి మనిషి చూడాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. అంతకు మించిన భాగ్యం నీకుంది. ఏందో తెలుసా? నువ్వు క్రైస్తవుడివి, నువ్వు క్రీస్తును కలిగి ఉన్న వ్యక్తివి. క్రీస్తు నీలో జీవిస్తూ ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ యొక్క ఆ సెన్స్ నువ్వు కలిగి, ఈ భావముతో నువ్వు మాట్లాడితే నీ జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు చూసేటటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు. హల్లెలూయా. మాట నీ అభిషేకాన్ని నిర్ధారిస్తుంది. మాట నీ యొక్క అభివృద్ధిని నిర్ధారిస్తుంది. మాట నీ యొక్క నీతిని, పరిశుద్ధతను నిర్ధారించడానికి అవకాశం ఉంటుందని ఆ మాటను బట్టి ఈరోజు నువ్వు ఒక తీర్మానం తీసుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవ మాట, చాలామంది వారి యొక్క కాన్షియస్ని, వారి యొక్క స్పృహను, వారి యొక్క అవగాహనను, వారి యొక్క మైండ్ సెట్ని దేవుని మీద పెట్టకుండా జరుగుతున్న పరిస్థితుల మీద, లేకపోతే వారు చూసే వాటి మీద, లేకపోతే వారి ప్రక్కన వారు చేసే వాటి మీద పెడతా ఉంటారు. ఇంకొకటి, మనిషి బలంగా ఉండడానికి కారణం ఏందో తెలుసా? ఒక అవకాశం, ఒక వెపన్ ఏందో తెలుసా? కాన్షియస్నెస్, ఒక అవగాహన, ఒక స్పృహ, ఒక మెంటల్ అట్మాస్ఫియర్, ఒక కాన్షియస్నెస్ మనిషిని ఒక పవర్ఫుల్ వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో చూసేటటువంటి విషయాలపైన కాన్షియస్ అవుతూ ఉంటాడు. పాపం పైన కాన్షియస్ అవుతాడు, చెడు దృశ్యాలపైన కాన్షియస్ అవుతాడు, లేకపోతే అపవిత్రత మీద కాన్షియస్ అవుతాడు. కాబట్టి వారు దేవుని కొరకు ఒక బలమైన వ్యక్తులుగా ఉండలేకపోతా ఉన్నారు. హైలీ అనాయింటింగ్ కాన్షియస్ మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, చాలా భక్తి, చాలా శక్తి మీ లైఫ్లో మీరు అనుభవించాలంటే మీ మెంటల్ కాన్షియస్ని మీరు కంట్రోల్లో పెట్టుకునేటట్లుగా మీరు దేవుని సన్నిధిలో మీరు ఉండవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. నేను చెప్పే మాట అర్థమవుతుందా?
మీ కాన్షియస్నెస్ ఎట్లా ఉంటే మీరు ఎట్లా ప్రవర్తిస్తారు, మీరు ఎట్లా మాట్లాడతారు, మీరు ఎట్లా ఆలోచన చేస్తారు, మీ యొక్క స్పృహ, మీ యొక్క ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ఆలోచనలు ఎట్లా ఉంటే నువ్వు అట్లా నడిపించబడతావు. చాలామంది మెంటల్లీ బాగులేని వారు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏందో చెప్పండి. అసలు ఎందుకు వాళ్ళు మెంటల్ వాళ్ళు అంటాం చెప్పండి. చాలామంది అరే వీడు మెంటల్ అంటుంటాం కదా. ఎందుకు మెంటల్ అని అంటామంటే వాళ్ళకి ఆ స్పృహ సరిగా ఉండదు. ప్రాణం ఉంటుంది, స్పృహ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఉండవలసినటువంటి స్థితిలోనికి లేరు వాళ్ళు. అందుకని వాళ్ళ స్పృహ వేరుగా ఉంటుంది. ఈరోజు నేను చెప్పే మాట, నువ్వు దేవుని యొక్క వాతావరణము చేత, వాక్యం యొక్క వాతావరణము చేత, కాన్షియస్ చేత నువ్వు నింపబడి నీ ఎవ్రీడే లైఫ్లో నువ్వు ప్రయత్నం చేయగలిగితే నీవు ఒక శక్తి కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కాన్షియస్నెస్ని నీవు సరిగ్గా ప్రతిరోజు నువ్వు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అసలు నేను ఏ కాన్షియస్లో ఉన్నాను, అసలు నేను ఎట్లాగా ఆలోచన చేస్తూ ఉన్నాను, నేను ఎట్లాగా దేనివైపు నేను మొగ్గు చూపుతూ ఉన్నాను, దేనివైపు నా మనస్సు లాగుతూ ఉంది అనే విషయము ప్రతిరోజు మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ఉండాలి. నీ కాన్షియస్నెస్ని నువ్వు ఎప్పుడైతే దేవుని పైన పెట్టి ఒక పాజిటివ్తో దేవుని ప్రజెన్స్ని నువ్వు కాన్షియస్ చేస్తావో, నీ లైఫ్ చూడండి, నువ్వు అడుగు పెట్టిన చోట దేవుని ప్రజెన్స్ ఉంటుంది. నువ్వు అడుగు పెట్టిన చోట దేవుని ప్రజెన్స్ ఉంటుంది. నువ్వు నిలబడితే చాలు, నీ కాన్షియస్ని బట్టి నీ 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 పరిస్థితి మారిపోతుంది. అది ఒక అభిషేకముగా నీ లైఫ్లో పనిచేస్తుంది. నీ కాన్షియస్నెస్, నీ ఆలోచన విధానం దేవుని కొరకు ఒక బలమైన వ్యక్తిగా నేను తీర్చిదిద్దుతుంది. హల్లెలూయా. బలహీనపరచబడ్డానికి నీ కాన్షియస్నెస్సే కారణము, నీ ఆలోచన విధానమే కారణము. నువ్వు బలమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డానికి కూడా నీ కాన్షియస్నెస్సే కారణమవుతూ ఉంటాను. దేవుని కొరకు నీవు తర్ఫీదు చేసుకోవాల్సినటువంటి అవసరము, ఆలోచన విధానము నీకు కావాలి ఈ రోజున. హల్లెలూయా. నేను అభిషేకముతో నింపబడాలి, లేకపోతే నేను బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడాలి అంటే నీ కాన్షియస్నెస్ నువ్వు మార్చుకోవాలి ఫస్ట్. హల్లెలూయా. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు నాలో జీవిస్తూ ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, యేసయ్య నాలో జీవిస్తూ ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, నేను క్రీస్తు బిడ్డని, క్రీస్తు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. క్రీస్తు కాన్షియస్నెస్తో మనము ఇలాగ జీవించగలిగితే మన లైఫ్లో గొప్ప కార్యాలు, అద్భుతాలు మనం చూడగలుగుతాం. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే, మన కాన్షియస్నెస్ ద్వారా మన లైఫ్ స్టైల్ కంట్రోల్ చేయబడతాయి. లైఫ్ స్టైల్ కంట్రోల్ చేయబడితే మనము అనుకున్నది అనుకున్నట్లే దేవుని కొరకు బ్రతకగలిగే అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. కొలస్సీ 1:27. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణమై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. హల్లెలూయా. దేవుడు ఒక మర్మం ఇచ్చాడు. ఏందో తెలుసా? క్రీస్తు మన యందు జీవిస్తున్నాడు. అది ప్రతి మనిషికి ఏమవుతుందంట? మహిమ అవుతుందంట. ఇంగ్లీష్లో చాలా చక్కగా రాబట్ట. ఇంగ్లీష్ బైబిల్ ఎవరంటే చదవచ్చు. ఒక నిమిషం.
క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. హల్లెలూయా. మనలో గ్లోరీ వెల్లడి కావాలంటే ఒక హోప్ ఉంది. అదేందో తెలుసా? క్రీస్తు నీలో జీవిస్తున్నాడని నువ్వు కాన్షియస్గా ఉండాలి. ఎవ్రీడే ప్రతి నిమిషం నువ్వు క్రీస్తు నాలో ఉన్నాడనేటువంటి కాన్షియస్నెస్తో నీవు ఉంటే ఒక మంచి గ్లోరీ లైఫ్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. ఇవన్నీ కూడా నేను వాక్యంలో ఉన్న మాటలే మాట్లాడుతా ఉన్నాను. క్రీస్తు మనలో ఉన్న సంగతి ఎవడైతే ఎరుగుతాడో, ఎవరైతే గుర్తిస్తాడో, కాన్షియస్నెస్ అంటే గుర్తుపట్టడం. హల్లెలూయా. గ్రహింపు. క్రీస్తు నీలో ఉన్నాడని గ్రహించి రోజంతా కూడా నువ్వు క్రీస్తు బిడ్డవి, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాలో జీవిస్తూ ఉన్నాడు, నేను దేవుని బిడ్డని, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవునికి చెందిన వ్యక్తిని, క్రీస్తు నాలో ఉన్నాడు, నాలో జీవిస్తూ ఉన్నాడు అని నువ్వు కాన్షియస్నెస్ మొత్తం ప్రతిరోజు నువ్వు కాన్షియస్నెస్ని క్రీస్తుకు అప్పగించుకుంటే నీ లైఫ్ చూడండి, ఒక 2 days నీ లైఫ్లో చేంజ్ నువ్వే నాకు చెప్తావు. వచ్చి మళ్ళీ 2 daysలో నీ లైఫ్ చేంజ్ని నీవే నాకు చెప్తావు. నీ మాట మారిపోతుంది, నువ్వు చూసే చూపు మారిపోతుంది, నీ బిహేవియర్ స్ట్రాంగ్ బిహేవియర్ వచ్చేస్తుంది, నీవు ఒక శక్తి కలిగిన వ్యక్తిగా మార్చవు. ఎందుకంటే తెలుసా? క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు. ఈ రోగం నేను ముడితే పోతుంది, ఈ యొక్క శరీర బలహీనత నేను ముడితే పోతుంది, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఈ కాన్షియస్నెస్లో నీవు జీవించినప్పుడు నీ లైఫ్ దేవుని చేత, క్రీస్తు చేత, హోలీ స్పిరిట్ చేత కంట్రోల్ చేయబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు ఒక గ్రిప్ దొరకాలంటే నువ్వు నీ కాన్షియస్నెస్లో ఆయనకు చోటు ఇవ్వాలి. నీ కాన్షియస్నెస్లో చోటు ఇవ్వాలి. మనసంతా, హృదయమంతా అసమాధానంతో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక వేదన ఉంటుంది గుండెల్లో. ఎప్పుడు కూడా పలాని వ్యక్తి, లేకపోతే నా కొడుకు, లేకపోతే నా కూతురు, లేకపోతే నా భార్య, నా భర్త కొరకు ఆలోచనలే నన్ను కృంగదీస్తూ ఉన్నాయి. నీ కాన్షియస్నెస్ అంతా అయ్యే నింపుకున్నావు నువ్వు, అందుకే ఆ వేదనతో ఉంటున్నావు. ఎప్పుడైతే నీ కాన్షియస్నెస్ అంతా క్రీస్తు గురించి నువ్వు నింపుకుంటావో అది ఒక మహిమకరమైనటువంటి నీ ఆత్మ నడిపింపుగా నీకు మారిపోతుంది. క్రీస్తు నీలో ఉన్నాడన్న సంగతి నువ్వు తెలుసుకుంటే, నువ్వు గ్రహింపు చేస్తే ప్రతిరోజు అది నీకు ఒక మహిమ కలిగినటువంటి భక్తి జీవితంగా ఉంటుంది. మహిమ కలిగినటువంటి భక్తి జీవితంగా ఉంటుంది. నేను సాధారణమైన వ్యక్తిని కాదు, నేను క్రీస్తు చేత అభిషేకించబడ్డ వ్యక్తిని, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తిని, నేను క్రీస్తు పోలికలో ఉన్న వ్యక్తిని, నేను క్రీస్తు కొరకు బ్రతకవలసిన వ్యక్తిని, క్రీస్తు ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తిని అని నువ్వు ప్రతిరోజు ఆ కాన్షియస్నెస్తో ఉంటే నీ లైఫ్ ఒక బలమైనటువంటి జీవితంగా మారిపోతుంది. ఈరోజు నేను చెప్పే మాట, క్రీస్తు శక్తి, మహిమ నువ్వు చూడాలంటే ఈ కాన్షియస్తో నీవు ఉండాలి. మాట మొదటిది, రెండవది ఏంటిది? గ్రహింపు, జ్ఞానము, స్పృహ, మతి స్థిమితి, కాన్షియస్నెస్ ఏదైనా అనుకోవచ్చు. నీ కాన్షియస్నెస్లో ఎప్పుడు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకోవద్దు. దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? అరే బై, నీకు దేవుడు నేను ప్రేమించట్లేదు, అరే బై నువ్వు పాపివి బై, నిన్ను ఎందుకు ప్రేమిస్తాడు దేవుడు అంటాడు. సిస్టర్ నువ్వు అంటే దేవునికి ఇష్టం లేదు సిస్టర్ అంటాడు. అసలు దేవుడు నిన్ను శపిస్తున్నాడు చూడు అంటాడు దుష్టుడు. దేవుడిని నీ బాధలకు అప్పగించాడు చూడు అంటాడు దుష్టుడు. దేవుడు నీ జీవితంలో ఈ కార్యం చేస్తలేడు చూడు అంటాడు దుష్టుడు. మన కాన్షియస్నెస్ అక్కడికి వెళ్ళిపోతుంది. అట్లాగా అనేక మంది వారిలో సరైనటువంటి ఈ ఒక అనాయింటింగ్ భక్తి జీవితాన్ని వాళ్ళు కలిగి లేకుండా ఉంటా ఉన్నారు. ఈ రోజున దేవుడు చెప్తున్న మాట, క్రీస్తు నీలో ఉన్న క్రీస్తు నీ జీవితానికి మహిమ అయి ఉన్నాడు. హల్లెలూయా.
మహిమైన దేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడు. ఈ కాన్షియస్నెస్ నీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. ఈ కాన్షియస్నెస్ నీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఈ రోజు నుంచి నీవు ఒక అక్రీస్తు యొక్క కాన్షియస్నెస్లోనికి నువ్వు అడుగు పెట్టగలిగితే నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి కార్యాలను చూడగలుగుతావు. యోహాను సువార్త 15:7 మంచి మాట రాయబడింది, ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఇదంతా ద్రాక్షవల్లి గురించి ఆ యొక్క అధ్యాయం అంతా రాయబడి ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ద్రాక్షవల్లి గురించి మీరంతా చదువుకోండి. ఆ అధ్యాయం అంతా కలిపి దేవుడు మనిషికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో తెలుసా? మీరు నేను ఒకటే. హల్లెలూయా. మీరు నేను వేరు కాదు, మీరు నేను ఒక్కటే. ద్రాక్షవల్లికి ద్రాక్ష తీగకి ఏమైనా ఏర్పాటు ఉందా? లేదు. నేను ద్రాక్షవల్లినైతే మీరు ద్రాక్ష తీగల. ద్రాక్ష తీగ ద్రాక్షవల్లికి వేరుగా ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. అరే నేను ఎందుకు పనికిరాను దాన్ని, అసలు ద్రాక్షవల్లి అయితే మంచి స్వీట్గా ఉంటుంది, నేను ఎందుకు పనికిరాను అని ద్రాక్ష ఒక తీగ అనుకుంటే ఏమన్నా అర్థం ఉంటుందా? అరే నువ్వు నా లోపలనే జీవిస్తావు, నువ్వు నాకు అంటుకట్టబడే ఉన్నావు, నీవు నేను ఒకటే అంటుంది ద్రాక్షవల్లి. ఈ రోజున క్రీస్తులో జీవిస్తున్న నీవు క్రీస్తుతో ఏక సంబంధము కలిగిన వ్యక్తివి. హల్లెలూయా. ఏకాత్మ కలిగిన వ్యక్తివి క్రీస్తుతో. క్రీస్తు నీలో జీవిస్తున్నాడంటే దేవుడు నీవు వేరువేరుగా కాదు. నాయందు తండ్రియు తండ్రి యందు నేనును ఎలాగున్నామో మీరును నాయందును నిలిచి ఉండుడి అంటాడేసా. మనము క్రీస్తు జీవితాన్ని మన దినదిన జీవితంలో మనం చూడాలి. క్రీస్తు నాలో జీవిస్తాను, నేను క్రీస్తుకు వేరు కాదు, క్రీస్తు నాలోనే జీవిస్తూ ఉన్నాడు. నా ఆత్మలో నుంచి నీవు బ్రతికినంత కాలం నువ్వు అది గ్రహించకపోయినా కానీ క్రీస్తును వేరు చేయలేవు. నువ్వు గ్రహించిన వాడు దేవుని మహిమ చూస్తాడు, గ్రహించలేనివాడు తగ్గిపోతాడు, దిగజారిపోతాడు. ఈరోజు నేను చెప్పే మాట, మీ యొక్క వ్యక్తిగత జీవిత లైఫ్ స్టైల్ని మీరు ఒక ఘనమైనటువంటి వ్యక్తిగా చూసుకోవాలనుకుంటా ఉన్నారా? మీ మాటను మీరు గుర్తుపట్టండి. ఈ రోజు నుంచి మీ కాన్షియస్నెస్ని మీరు గుర్తుపట్టండి. ఈ రోజు నుంచి మీ లైఫ్లో ఘనమైనటువంటి కార్యాలు మీరు చూడకపోతే నన్ను అడగండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నాను ఈ రోజున. సంఖ్యాకాండము 22:31 బిలాము అనే ప్రవక్త గురించి మంచి మాటలు రాయబడినాయి. సంఖ్యాకాండము 22:31. నేను ముగిస్తాను ఇంకా కొద్ది నిమిషాల్లో. 22:31. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా. హల్లెలూయా. చూడండి, మూడో మాట నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, బిలాము కన్నులు దేవుడు ఏం చేశాడంట? తెరిచాడంట. బిలాము కన్నులు తెరుచుకుంది ప్రయాణం చేస్తూ ఉన్నాడా? చెప్పండి. బిలాము కన్నులు లేకుండానే ప్రయాణం చేస్తూ ఉన్నాడా? కన్నులతోనే ప్రయాణం చేస్తాను. మరి ఈ దేవుడు ఆ చోట రాయించిన మాట ఏంటంటే, బిలాము కన్నులు తెరిచాడు. ఆ తెరిచినప్పుడు బిలాము ఏం చూశాడంట?
దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవను నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేశాడంట. కన్నులు తెరిచిన తర్వాత అతను చూశాడు. శారీరక సంబంధమైన కన్నులు ఉన్నప్పుడు తను దేవుని యొక్క కృపను, దేవుని రాజ్యాన్ని, దేవుని ఆత్మీయ సంగతులను చూడలేకపోయాడు. ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరచిన తర్వాత అతడు దేవదూతను చూశాడు. ఇప్పుడు మనకు కనపడుతున్నారా దేవదూతలు? చెప్పండి. ఇప్పుడు మనం చూడగలుగుతున్నామా? చూడట్లేదు. కానీ ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడితే ఆత్మ ఎక్కడ ఉంటుంది? మన లోపలే ఉంటుంది. ఆత్మ లేని వాళ్ళు ఎంతోమంది ఇక్కడ? ప్రతి ఒక్కరికి ఆత్మ ఉందని నమ్ముతున్నారు కదా. ఆత్మీయ నేత్రాలు కూడా ఉంటాయి. ఆత్మ ఉందంటే ఆత్మీయ నేత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఆత్మీయ నేత్రాలతో చూసేవాడు ఈ శరీర సంబంధమైన పరిశీలన దాటి చూడగలుగుతాడు. హల్లెలూయా. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? ఈ స్పీకర్ కాకుండా స్పీకర్ వెనకాలన్న ఆత్మ సంగతి చూడగలుగుతాడు. ఈ మొబైల్ కాకుండా మొబైల్ వెనకాలన్న ఆత్మ సంబంధమైన సంగతులను చూడగలుగుతాడు. ఇప్పుడు చూస్తే ఒట్టి రోడ్డే కనబడుతుంది మీకు. ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడిన వాడు ఆ రోడ్లో ఏమేమి ఉందో చూడగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆత్మ సంబంధమైన వారం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఎట్లా ఆరాధన చేయాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలంట. నరుని ఆత్మ యెహోవా పెంచిన దీపం. దేవునికి ఆత్మకే సంబంధం. దేవునికి ఆత్మ, దేవుని ఆత్మ మనిషి ఆత్మ, దేవుని ఆత్మ మనిషి ఆత్మతే వ్యవహారం ఉంటుంది. శరీరము దేవుని యొక్క కార్యాలను చూడలేదు. బిలాము కన్నులు తెరవబడిన తర్వాత దేవునికి సంబంధించిన ఆత్మీయ సంగతులను చూడగలిగాడు. ఆత్మ సంబంధమైన దేవదూతను చూశాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ఖడ్గాన్ని చూశాడు. అది చూసిన తర్వాత సాష్టాంగపడ్డాడంతే. ఈ రోజున మనం దేవుని కొరకు ఒక రోషము కలిగినటువంటి బలమైన అభిషేకంతో జీవించాలంటే మూడవ మాట నేను చెప్పేది, మన ఆత్మీయ కన్నులు తెరవబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దీని గురించి ఎవరు క్లియర్గా చెప్పారు. ఆత్మీయ కన్నులు అంటే చాలామందికి ఏముంటుందంటే, ఏదో ఒక ఈ కన్ను రెప్పలు కన్ను లాంటివి ఉంటావేమో, అది ఎట్లా తెరవబడుతుంది, ఏం సంగతి ఏం తెలియదు, ప్రభా ఏం చేయాలి, నేను ఏం చేయాలి అని అట్లా అనుకుంటాను. నీ కాన్షియస్నెస్లో నీ ఆలోచన కంప్లీట్గా చేంజ్ అయిపోయి దేవుని వైపు తిరిగిన తర్వాత, నీ శరీర సంబంధమైన ఆలోచనలు పూర్తిగా జీరో చేయబడ్డ తర్వాత, నీవు చూసే వాటిపైన కంప్లీట్ జీరో దృష్టి అయిన తర్వాత, దాని వెనకాల నీకు నీ 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 శరీరాన్ని దాటి నీ ఆత్మ సంబంధమైన వాతావరణంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చూసే ప్రతిదీ ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలను చూడగలుగుతావు. మనము మన కాన్షియస్నెస్లో మనము అభివృద్ధి చేయబడి కనబడని వాటిని చూసేటటువంటి ఆత్మీయ ఎదుగుదలని ఆత్మీయ నేత్రాలు అన్నాడు దేవుడు. ఒక దయ్యాన్ని చూడాలంటే నార్మల్ కళ్ళతో చూడలేము. దయ్యం పట్టిన మనిషిని నార్మల్ కళ్ళతో చూడవచ్చు, కానీ దయ్యాన్ని ఎట్లా చూడాలో మనకు తెలీదు. ఇంకా ఆ సంబంధించిన స్పెక్స్ కూడా రాలేదు. ఇంకా చాలామంది అంటారు కుక్కలకు దేవుళ్ళు, కుక్కలకు తెలుసుగా బ్రదర్, కుక్కలకు దయ్యాలు కనబడతాయి అంటారు. అందుకే కుక్కలు మురుగుతానని అంటారు. అది వేరే సబ్జెక్ట్. అది శరీర సంబంధమైన నేత్రాలతో ఆత్మ సంబంధమైనము చూడలేము. కానీ మనము దేవుల్లో ఎదిగిన కొద్దీ మన శరీర సంబంధమైనటువంటి పరిస్థితులు దాటి ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితులను చూడాలంటే మన ఆత్మీయ నేత్రాలు
తెరవబడాలి. దయ్యము ఆత్మీయ నేతలకు కనబడుతుంది. దయ్యం యొక్క పరిస్థితులు కూడా కనబడతాయి. దయ్యం యొక్క మాటలు మనకు అర్థమైతే మన మాటలు దయ్యానికి అర్థం, డైరెక్ట్ కాన్వర్జేషన్ కూడా అవుతుంది. ఎప్పుడైతే మనిషి యొక్క ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడతాయో ఆ మనిషి శరీర క్రియలను జయించిన వాడుగా మారతాడు. సమస్త శరీరుల కంటే కూడా బలవంతునిగా తయారవుతాడు. సమస్తమైన శరీర సంబంధమైన శక్తుల కంటే కూడా ఒక ఉన్నతమైనటువంటి శక్తిమంతుడిగా తయారవుతాడు. ఎప్పుడంటే ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడి ఆ యొక్క ఆత్మ సంబంధమైన లోకాన్ని చూడగలిగినప్పుడు. నేను చెప్పాను కదా, నీకు ఆత్మ ఉంది అని నువ్వు నమ్మితే ఆత్మీయ నేత్రాలు ఉంటాయి, అవి తెరవబడే అవకాశం కూడా ఉంటుంది. నేను చెప్పాను అనుకుంటా, పోయిన గత 10 days బ్యాక్ నేను ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన కొరకు. ఇంటికి వెళ్ళి కూర్చున్నాను. ఆ వ్యక్తి మాట్లాడాడు, ఇంత కాఫీ కల్పించాడు, తాగాను. ఆ సారు వాళ్ళ పాప ఉన్నది ఆ ఇంట్లో. తను 4th class 5th class ఏం చదువుతుందో నాకు సరిగ్గా గుర్తులేదు, చదువుతా ఉంది. ఏదో టీవీ చూస్తూ ఉంది. ఆ టీవీలో తనకు నచ్చింది ఏదో పెట్టుకుంది, చూస్తూ ఉంది. తన కాన్షియస్నెస్ అంతా ఆ టీవీ పైనే ఉంది. ఆ టీవీలో ఏం జరుగుతుందో పూర్తిగా కాన్షియస్నెస్ అయిపోయింది ఆమె, దానిలోనికి వెళ్ళిపోయింది ఆమె. ఇవన్నీ ఆత్మ సంబంధం అనే పరిస్థితి నేను చెప్పేది. శరీర కళ్ళతో చూస్తే నార్మల్గానే ఉంది, టీవీ చూస్తుందని అనుకుంటాం అంతే. అంత అయిపోయింది. లాస్ట్కి అమ్మా ఇక్కడ రా అని పిలిచాను. నేను ప్రార్థన చేస్తానమ్మా ఇక్కడ రా అని పిలిచాను. పిలిచిన వెంటనే అంతసేపు మంచిగా ఉన్న వ్యక్తి వెంటనే భయపడి ఏడుస్తూ పరిగెత్తుతూ ఉంది లోపలికి. నాకు అర్థం కాలే ఏమైంది. అమ్మ రారా, నేను ప్రార్థన చేస్తాను తల్లి, రామ్మ ప్రార్థన చేస్తాను రా తల్లి అని పిలిచాను. రావట్లేదు. వాళ్ళ తండ్రిని గట్టిగా పట్టుకొని వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. వద్దు 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 అని వెళ్ళిపోతూ ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, సాధారణంగా చూసేవారికి ఏం అర్థం కాదు. ఆత్మీయ నేత్రాలతో మనం ఆ యొక్క కాన్షియస్లోకి మనం వెళ్ళి ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వ్యక్తులమైతే ఏం పనిచేస్తుంది, ఆ వ్యక్తిలో ఏముంది కూడా అది కూడా మనకు కనబడుతుంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందన్నమాట. ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడిన వారు బలమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఆత్మ సంబంధమైన ఆత్మలను చూడగలుగుతారు. చాలామంది అంటారు దయ్యాలేమేం లేవు, లేకపోతే అది లేదు ఇది లేదు. శరీర సంబంధమైన నాలెడ్జ్ అది. ఆ నాలెడ్జ్తో వాళ్ళు అంత మాత్రమే చెప్పగలరు. మనం కూడా వాళ్ళని విమర్శించలేం, ఎందుకంటే మనకు తెలియదు. తెలిసిన వారు దాన్ని చూడగలుగుతారు, చెప్పగలుగుతారు, మాట్లాడగలుగుతారు. ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడిన వాడు ఆత్మ ప్రపంచాన్ని చూడగలుగుతాడు. వాడు శరీర సంబంధమైనటువంటి పరిస్థితులను మించి ఒక శక్తిమంతునిగా తయారవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచాన్ని చూడగలిగితే శరీర సంబంధమైనటువంటి వాటిని జయించగలుగుతావు. శరీర సంబంధమైన వాటిలో నువ్వు కూరుకొని పోయి కాన్షియస్తో ఉంటే నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి వాటిని చూడలేవు. అందుకే నేను అంటాను, ఆత్మ ఉన్నదంటే ఆత్మ నేత్రాలు కూడా ఉంటాయి. అది ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడిన వాడు ఆత్మ సంబంధమైనటువంటి లోకాన్ని చూడగలుగుతాడు. వాడు ఒక దేవుని కొరకు ఒక అభిషేకము కలిగిన వ్యక్తిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృపలోనికి ఈ రోజున మనం అడుగు పెట్టుదుము గాక. అటువంటి కృప మనలా విస్తరించును గాక. ఇంకొక ఎఫెసీయుల రాసిన పత్రికలో మంచి మాట రాయమంట, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని రాయబడుతుంది. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీ 1:17 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలననైనా నిరీక్షణ ఎట్టిదో
పరిశుద్ధతలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలిసి కొనవలనని అని రాయబడింది. ఇవన్నీ కూడా ఎట్లా తెలుసుకుంటామంట? మన మనోనేత్రములు వెలిగింపబడినందువలన మనం తెలుసుకుంటామంట. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థం కావాలి. దేవుడు మన ఎడల చేసినవి, చేస్తున్నవి, చేయబోయేటివి మనకు అర్థం కావాలి. ఒక 10 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేయబోతున్నాడో మనకు అర్థం కావాలి. అర్థమయ్యే అవకాశం ఉంది. అర్థం కావాలంటే మన లైఫ్లో ఏం జరగవలసిన అవసరం ఉంది? మన మనోనేత్రాలు వెలిగించబడాల్సిన అవసరం. వెలిగించబడితే చీకట్లో ఉన్నాయి కూడా మనకు వెలుగులాగా కనబడతాయి. మన లైఫ్లో దేవుడు ఏం చేయబోతున్నాడో మనకు అర్థమవుతుంది. ఈ రోజున క్రైస్తవులుగా, క్రీస్తు యొక్క జీవితాన్ని మనం కలిగి ఉన్న బిడ్డలుగా, సాధారణమైన వ్యక్తులుగా మనం ఎందుకు జీవించాలి? మనం ఒక శక్తి కలిగిన క్రైస్తవులుగా జీవించాలి. హల్లెలూయా. ఒక శక్తి కలిగినటువంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి. అలా వెళ్ళిన వారు దేవుని కొరకు ఒక బలమైన కార్యాలు చేయగలుగుతారు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. యోహాను సువార్తలో 11:40 ఒక మంచి మాట రాయబడింది. నమ్మినవాడు దేవుని మహిమను చూస్తాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని యందు విశ్వాసము నన్ను విడిచిపెట్టకుండా నమ్మేవారిగా మనం ఉండాలి ఈ రోజు నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకం లేక దేవుని కార్యాలను కోల్పోతూ ఉంటాం చాలాసార్లు. మనం నమ్మకం లేక దేవుడు అనుగ్రహించే కృపను మనం కోల్పోతూ ఉంటాం. నమ్మిన ఎడల మనం దేవుని మహిమను చూడగలిగే వ్యక్తులుగా మనం ఉంటాం. క్రైస్తవ జీవితం అంటే నమ్మకత్వంతో దేవుని నమ్మి మన లైఫ్ లీడ్ చేయడమే. హల్లెలూయా. దేవుని నమ్మకుండా మనం ఏది సాధించలేం మన లైఫ్లో. మనకి ఎన్ని ఉన్నా కానీ దేవుని నమ్మకుండా మనం ఏది కూడా పొందుకోలేం. హల్లెలూయా. మనకు కావలసిన ఒక 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 ఆయుధం ఏందో తెలుసా? ఇంకొకటి, దేవుని నమ్మేటటువంటి వారిగా మనం ఉండాలి. దేవునిని నమ్మాలి మనం. ఆయన వాక్యం చెప్పాడంటే ఆ వాక్యాన్ని నమ్మాలి. దేవుని సేవకుడు చెప్పాడంటే ఆ చెప్పిన మాట తరచి చూసి ఆ మాటని నమ్మాలి. దేవుడు టైంపాస్ చేసే దేవుడు కాదు మన దేవుడు. దేవుడు చెప్పింది చెప్పినట్లు నెరవేర్చగలిగే దేవుడు. దేవుడు మనిషిని మహిమపరిచే దేవుడు. దేవుడు మనిషి జీవితాన్ని వర్ధిల్ల చేసే దేవుడు. దేవుడు మనిషిని మహిమపరిచే దేవుడు. ఆ దేవుని మనం నమ్మితే దేవుని మహిమను మనం చూసే వ్యక్తులుగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి ఒక బలమైన వ్యక్తులుగా మనం ముందుము గాక. ఈ రోజు నుంచి మనం ఒక నూతన అభిషేకాన్ని అనుభవించే బిడ్డలుగా మనం ముందుము గాక. ఈ రోజు నుంచి మన ఆత్మీయ నేత్రలు తెరవబడును గాక. ఆత్మ సంబంధమైన పరిస్థితులను చూచుదుము గాక. ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితులను మనము అనుభవించుదుము గాక. కన్నులు తెరవబడినవాడు చూస్తాడు, కన్నులు మూసివేయబడ్డవాడు చూడలేడు. మన కాన్షియస్నెస్ అంతా ఈరోజు నుంచి మార్చబడును గాక. మన కాన్షియస్నెస్ పైన మనము దృష్టి పెడుదుము గాక ఈ రోజు నుంచి కూడా. ఇంకొకటి, మన మాట ఒక వెపన్గా దేవుడు ఇచ్చాడని ఈ రోజు నుంచి గుర్తుపట్టి మన లైఫ్ స్టైల్ చేంజ్ చేయబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. Hallelujah, 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 hallelujah. Glory to the Lord. Rima mama mandelere mendoro sororoboshi alalaba. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah Jesus.
హల్లెలూయా ఫాదర్, వి ప్రైజ్ యు ఫాదర్. అయ్యా, నేను కింద పడుతూ లేస్తూ నాకు విశ్వాస జీవితంలో నేను ఒక అభిషేకాన్ని స్థిరంగా నేను చూడలేకపోతున్నానయ్యా. ఈరోజు నువ్వు చెప్పిన ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. మాట యందు తప్పని వాడు నీ శక్తిని చూస్తాడన్నావు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు కూడా నా దేవునికి నేను విరోధముగా పాపను చేయనని ఆ కాన్షియస్నెస్లో ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు కూడా, బందీగా ఉన్నప్పుడు కూడా నా దేవుడు నన్ను దీవించబోతున్నాడనే కాన్షియస్నెస్తో ఉన్నాడు. ఆ కాన్షియస్నెస్ నుంచి మనము తొలగని వారిగా మన ముందుగా ఈరోజు నుంచి ఈరోజున ప్రార్థన చేద్దాం. ఒక నూతనమైనటువంటి జీవిత విధానం ఈరోజు నుంచి మనం అనుభవించబోతా ఉన్నాం. దేవుని వాక్కును బట్టి నేను చెప్తా ఉన్నాను, ఈరోజు నుంచి మీ కాన్షియస్నెస్ మార్చబడబోతూ ఉంది. మీరు మీ కాన్షియస్నెస్ పైన దృష్టి పెట్టండి. ఈరోజు నుంచి మీ మాట మీద దృష్టి పెట్టండి. ఈరోజు నుంచి మీరు నూతనమైనటువంటి రిజల్ట్ మీరు చూడబోతా ఉన్నారు. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నీరుగార్చే మాటల్ని పట్టించుకోకండి. దేవుని నిన్ను ప్రేమిస్తున్నానే కాన్షియస్లో మీరు ఉండండి. అయితే ఒక తీర్మానం చేసుకొని ప్రభు యొక్క శరీరాన్ని మనం తీసుకోబోతున్నాం. బాప్తిసం తీసుకున్నవారు, దేవుని రక్తంలో కడగబడ్డవారు, ప్రభు శరీరం కొరకు రక్తం కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధున తండ్రి, మహోన్నతుడా, సర్వ